అతి చిన్న వయసులో ఒక గిరిజన యువకుడు జాతీయ అవార్డు గ్రహీత రమేష్ కార్తిక్ నాయక్ గారిని If there is a book you want to read it, it hadn't written it, then you are the right person to write it. అంటే నీకు ఈ అవార్డు వస్తాయని ఒక గోల్ పెట్టుకున్నారా? 2016లో మహాశ్వేతాదేవి అని ఒక బెంగాలీ రైటర్, ఆవిడ అంతాల ఆదివాసీల కోసం తను కొడుకు భర్త అందరిని వదిలేసి వీళ్ళ దగ్గరకు వచ్చేసి వీళ్ళతోనే బ్రతుకుతూ వీళ్ళ జీవితాలని రాయడం మొదలుపెట్టింది. నా వాళ్ళ గురించి ఏముంది అని వెతుక్కుంటుంటే లంబడుళ్ళ గురించి పూర్తి స్థాయిలో ఏం దొరకలేదు. వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఈరోజు చాలా ఒక గొప్ప వ్యక్తిని, అతి చిన్న వయసులో ఒక గిరిజన యువకుడు జాతీయ అవార్డు గ్రహీత రమేష్ కార్తిక్ నాయక్ గారిని మన స్టూడియోకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అతను సమయం ఇచ్చి మన స్టూడియోకి రావడం మనం చాలా, ఎందుకంటే ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రమేష్ కార్తిక్ నాయక్ గారిని ఇంటర్వ్యూ చేసే ముందు అసలు ఆయన ఈ అవార్డు దేంట్లో పొందిండ్రు, ఆయన జీవితంలో ఆయన అనేక బుక్స్ రచించిండు, అనేక మంది వ్యక్తులతోటి కొంత స్ఫూర్తిదాయకంగా, ఒక ఆలోచన పరుడుగా, ఒక సక్సెస్ఫుల్ లెజెండరీ పర్సనాలిటీగా మన ముందున్నటువంటి వ్యక్తిని ముందుగా పరిచయం చేసుకుందాం. వెల్కమ్ అండి రమేష్ కార్తిక్ గారు. నమస్తే. మీరు ఇప్పటి వరకు అంటే మీరు జాతీయ అవార్డు పొందిండ్రు కదా, గిరిజన సామాజిక వర్గంలో చిన్న వయసులో జాతీయ అవార్డు పొందిండ్రు. మీకు స్ఫూర్తి ఎవరు ముందు? స్ఫూర్తి అని స్పెసిఫిక్గా అనే కంటే కూడా ఏమైందంటే, నేను 2014లో మా ఊళ్ళు డిప్లొమా త్రిబుల్ చదివితే రిజర్వేషన్స్ ఉంటాయి కదా, జాబ్ వచ్చేస్తుంది, సెటిల్ అయిపోతారని పాపం ఏదో నా మీద ఆశలతో హైదరాబాద్కి పంపిస్తే మనం అదంతా పక్కన పడేసి నాకు ఇదంతా అయ్యేది కాదని లైబ్రరీకి పోయి బుక్కులు చదువుకునేటప్పుడు అందరి గురించి, లైక్ మనకు చాకలోళ్ళు ఉన్నారు, లేదంటే రెడ్లు కానీ సామాజిక వర్గాలన్నిటి గురించి కూడా కొంతవరకు, అన్నిటికంటే అన్నిట్లో కూడా మళ్ళీ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు కూడా. అలా నా వాళ్ళ గురించి ఏముంది అని వెతుక్కుంటుంటే లంబడుళ్ళ గురించి పూర్తి స్థాయిలో ఏం దొరకలే, ఏం లే ఆడ అసలుకి. అప్పుడప్పుడే సమ్మెట ఉమాదేవి అని ఒక గవర్నమెంట్ టీచర్, ఆమె ఖమ్మంలో ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో చేస్తా ఈ పోరన్లకు అందరికీ బ్యాగులు బట్టలు ఇవన్నీ కూడా తన శాలరీ నుంచి కొంత ఇది పెట్టి, తర్వాత ప్యూర్ సంస్థ సంధ్యా గొల్లముడి గారితో కలిసి వాళ్ళకి అన్ని చేయడము చేస్తూ వాళ్ళ అనుభవాలన్నింటినీ కూడా కథలుగా రాస్తా ఉన్నారు ఆవిడ. ఆ విషయం నాకు తెలిసింది. ఆ పుస్తకం కోసం వెతుకుతా ఉన్నా, వెతుకుతే నాకు ఏడ దొరకలే, పోనీ అడుగుదామంటే నాకు కొనుక్కునే అంత సీన్లే. ఇక అప్పటికే మేడ్చల్కి వచ్చినాక ఇంకా నేను పుస్తకాలు నాకు ఉన్న కాడికి చదువుకుంటా, ఆ బుక్ కొనుక్కోవాలని చెప్పేసి ఆ రైటర్ నంబర్ కోసం ఉమాదేవి అని ఎవరి పేరుంటే వాళ్ళకి నంబర్లు తీసుకొని ఫోన్ చేసుడు, మీరు సమ్మెట ఉమాదేవి నాకు బుక్ కావాలి అని. మొత్తానికి చివరాఖరి 2016లో 14లో తెలిస్తే అప్పుడే వేసినట్టున్నారు ఆ పుస్తకం. ఉన్న వ్యక్తి లెక్క అనిపిస్తుంది మీరు. ఆ బుక్ 10 టీవీలో అక్షరం అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది, దాంట్లో అందరినీ రైటర్స్ ని ఇంట్రడ్యూస్ చేసేటోళ్ళు. అట్లా తెలిసి ఇంకా ఆ బుక్ దొరకలా. సరే చదువుదామంటే మా ఊళ్ళ నుంచి ఎవరు రాయలేదంట. మా ఊళ్ళో దాంట్లో చూసుకుంటే సూర్య ధనంజయ్ గారు అప్పటికే రాస్తా ఉన్నారు, చరిత్రకు సంబంధించి కల్చర్కి సంబంధించి. తాంగడి అని ధనంజయ్ నాయక్ గారు కూడా 13 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఒక బుక్ తీసుకొచ్చినారు, 600 పేజీల ఇంగ్లీష్ పెద్ద హిస్టారికల్ బుక్. దానికంటే ముందు భాంగ్య బుక్య గారు, చినియా నాయక్ గారు, ఇట్లా చాలా మంది వాళ్ళ తరపున వాళ్ళు చారిత్రాత్మకంగా చాలా వెలికి తీసి రాస్తా ఉన్నారు. కానీ సాహిత్యానికి సంబంధించి చూసుకుంటే క్రియేటివిటీ అనేది లేకపోయా. ఇక సరే ఆ బుక్ మనకు దొరకదు, కొనుక్కునే యాడ కొనాలో తెలియదు, ఆ మేడం నంబర్ దొరకదు, ఏం చేయాలి? ఆ టైంలో టానీ మారిసన్ అని ఒక ఆఫ్రికన్ రైటర్ది కొటేషన్ దొరికింది నాకు. ఇఫ్ దేర్ ఇస్ ఎ బుక్ యూ వాంట్ టు రీడ్ ఇట్, ఇట్ హ్యాడెంట్ రిటన్ ఇట్, దెన్ యూ ఆర్ ద రైట్ పర్సన్ టు రైట్ ఇట్. నువ్వు చదవాలనుకున్న బుక్ నీకు లేదనుకో, లేదంటే నువ్వు ఏదైనా తినాలన్నప్పుడు, ఎగ్జాంపుల్గా అంటున్నా, నీకు ఏదైనా కావాలనుకున్నది లేకపోతే దాన్ని నువ్వే క్రియేట్ చేయాలి. నేను సరే ఇక
ఏదో మనకు వచ్చింది వచ్చి రాంది రాసుకుందామని రాసుకుంటా ఫేస్బుక్లో తీసుకెళ్ళి ఆడ నా వాల్ మీద పడేసుకుంటుంటే అట్లా పడేసుకున్న టైంలో నాకు మెర్సీ మార్గరెట్ అని ఒక పర్సన్ రైటర్ పరిచయం అయిండ్రు. దానికంటే ముందు ఈ సంఘటన కంటే ముందు సౌభాగ్య అని ఒక రైటర్ది ఇంగ్లీష్ కవులకు సంబంధించి ఒక బుక్ దొరికింది. ఆ బుక్ దొరికితే దాంట్లో నంబర్ ఉండే మేడ్చల్ రోడ్ అని ఉంటే, అరే మేడ్చల్లో నేను కూడా ఉంటా కదా, ఈ మనిషి కూడా గిడ్నే ఉంటున్నాడు, బుక్కులు ఎలాగైనా ఇంట్లో నుంచి పట్టుకొచ్చి చదువుకోవచ్చు, మంచిగా మనకు మనిషి దొరికిండ్రా భయ్ అని ఆయన దగ్గర నుంచి బుక్కులు తెచ్చుకుని చదువుకుంటానే ఉన్నాను. కానీ ఆయన ప్రతి విషయానికి నేను ఎగ్జైట్ అవుతే కట్ చేసేటోడు అనమాట. అంటే ఏమవుతుందంటే అప్పటిదాకా మనం ఒకలాంటి ఇంట్రోవర్ట్ ప్రపంచంలో ఉన్నప్పుడు దాని నుంచి సడన్ గా బయటకు వస్తామనుకో, చుట్టూ ఉన్న మనుషుల్ని చూసి ఆ ఎగ్జైట్మెంట్ అనేది చాలా రెట్టింపు అయిపోతుంది. ఆ ఎగ్జైట్మెంట్ లో మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, అసలు మన సోషల్ బిహేవియర్ అనేది ఏందనేది మనకి ఏం అర్థం కాదు. సో అట్లా ప్రతిసారి తను కట్ చేసుకుంటా తర్వాత సూర్య మీ జాతికి సంబంధించిన బుక్ ఈ సాహిత్యం అనేది లేదు, దీన్ని నేను ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలనే క్రమంలోనే ఈ ఐడియాలజీ వచ్చి నీకు నువ్వుగానే క్రియేట్ చేసి దీన్ని ఐడెంటిటీ తీసుకురావాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్ళిందా? అంత పెద్ద మాట ఎందుకు, కానీ అంటే రాస్తున్న క్రమంలో ఏదో మా వాళ్ళ గురించి జొన్న రొట్టెల గురించి ఒక కవిత రాసిన అప్పుడు ఈయన సౌభాగ్య గారు అన్నారు, మీ వాళ్ళ గురించి రాస్తున్నావు కదా, నువ్వు ఇదే కంటిన్యూ చేయవచ్చు కదా, నార్మల్ కవితలు ఎందుకు రాస్తావు, నార్మల్ అందరు రాస్తారు, మీ వాళ్ళ గురించి నీకు తెలిసినట్లు ఎవరికి తెలియదు. అంటే జొన్న రొట్టె ఓన్ చేసుకున్నారు మీరు. అది అట్లా మీరు ఒకసారి మన స్టూడియోకు వినిపించగలుగుతారు. మొత్తం కవిత కాదు కానీ జస్ట్ 4 లైన్స్. మీరు చెప్తే నమ్మరు కానీ మా జొన్న రొట్టెలు తండాకు రానన్న ప్రతివాడి గల్లాన్ని పట్టుకొని మా కడుపుల్ని వేడి చేసే పొయ్యి దగ్గరికి లాక్కొస్తాయని స్టార్టింగ్ పారా ఉంటుంది. ఆ పోయం ప్రస్తుతానికి తెలంగాణలో అండర్ గ్రాడ్యుయేట్స్ కి సిలబస్ లో ఉంది. 2019 నుంచి సిలబస్ లో ఉంది ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్స్ కి. ఆ పోయం ఉన్న పుస్తకం బల్దేర్ బండి ఏదైతే ఉందో అది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి సిలబస్ లో ఉంది. అప్పటికి నేను డిగ్రీలో ఉన్నప్పుడు నేను డిగ్రీ చదువుతున్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నా. సో ఒక రకంగా అట్లా స్టార్ట్ అయ్యి ఇంకా తర్వాత మనుషుల్ని కలవడము, నేను వెతుక్కుంటున్నా, ఏం లేదు కదా ఇంకా నేను రాయాల్సిందే అని నేను పట్టుబట్టి ఇంక అప్పటి నుంచి రాసుకుంటా ఉన్నా. అంటే నీకు ఈ అవార్డు వస్తాయని మీరు అంటే ఒక గోల్ పెట్టుకున్నారా? గోల్ పెట్టుకొని రాసేది అయితే అది ముందుకు కదిలేదే కాదు నిజం చెప్పాలంటే. ఇప్పుడు వ్యవసాయం చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఆ పంట వాళ్ళ చేతికి వస్తుందని పెట్టుకోరు కదా. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే పోయినసారి వర్షం పడి అన్ని గంగలకు పోయాయి. సో వాళ్ళు జస్ట్ ఇది చేసిర్రు, అది కొన్నిసార్లు లాభాలు రావచ్చు నష్టాలు రావచ్చు, జస్ట్ చెయ్యాలి అనుకున్నారు చేసిర్రు, లాభం నష్టాలు తర్వాత విషయం. సో నా వరకు నేను రాయాలనుకున్నా, మా వాళ్ళ గురించి లేదు కాబట్టి అది నా స్వార్థం, మా వాళ్ళ గురించి ఉండాలనేది నా స్వార్థం కాబట్టి ఆ స్వార్థం గుర్తింపు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. సరే, అవార్డు వచ్చినాక నీ యొక్క ఫీల్ ఏంటి? అసలు నీకు సోషల్ ఐడెంటిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఈరోజు ఇట్లా ఛానల్కు నీకోసం మేము వెయిట్ చేసినాము, నీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినావు, నువ్వు అంటే బిజీ లైఫ్ అయిపోయినావు, అంటే సామాజికంగా సోషల్ వాల్యూస్ అంటే మీ సామాజిక వర్గంలో కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ అతి చిన్న వయసులో సాధించినావు. దీని వెనుక నీకు ఇంకెవరైనా స్ఫూర్తిదాయకంగా? అవార్డు వచ్చిన తర్వాత ఆనందంగానే ఉన్నప్పటికీ కానీ 15వ తారీఖు అనౌన్స్ చేసిర్రు. ఆ రోజు నుంచి అవార్డు వచ్చింది. ఏ ఇయర్ లో అవార్డు వచ్చింది మీకు? యాక్చువల్గా 21, 22, 23 నేను లిస్ట్ లో ఉన్నాను. ఈ సంవత్సరం ప్రకటించినారు. కంగ్రాట్స్. సో అది కూడా నా 2 పుస్తకాలు, నేను రాసిన తొలి 2 పుస్తకాలు కూడా లిస్ట్ లో, షార్ట్ లిస్ట్ లో. చెప్పగలుగుతారా ఒకసారి మన ఆడియన్స్ కి? తప్పకుండా. నేనే ఈ మధ్య నేను ఎవరి ఇంటర్వ్యూలు అడిగినా నేనే చెప్తాను నా విషయాలు, మీరు ఏం చెప్పకండి అంటే, ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం కూడా ఉంది. బల్దేర్ బండి అంటే ఎడ్ల బండ్లు. ఇది నా మొదటి కవిత్వ సంపుటి, కవితల పుస్తకం 2018లో వచ్చింది. తర్వాత ఢావ్లో అంటే లిటరల్ మీనింగ్ విషాద గీతం, ఇది 2021 అనేది మీ భాషకు సంబంధించిన. దాదాపుగా నా పుస్తకాలన్నీ కూడా బంజారా పదాలతోనే ఉంటాయి. వాటికి ఫుట్ నోట్స్ ఇవ్వడము, ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నేను బుక్లో ఇచ్చుకుంటూ వచ్చిన. అంటే కావాలని మా వాళ్ళు ఏం మాట్లాడతారు, పదాలు ఏంది, వాళ్ళ బతికేంది, వాళ్ళు మాట్లాడే భాష ఎట్లుంటది, అదంతా రాద్దామని పని కట్టుకుని రాసిన.
ఆ రకంగా తర్వాత కేసులా అని ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో కలిసి 55 మంది కథకులు రాసిన కథల్ని ఎంపిక చేసుకొని ఒక బుక్ తీసుకొచ్చినాం. అది బంజారాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతేతర అంటే భారతదేశం వదిలి వెళ్ళిన తెలుగు వాళ్ళు రాసిన కథలు కూడా దీంట్లో ఉన్నాయి. దాదాపుగా 55 కథలు. తర్వాత 2023లో చక్మక్ అని నా ఇంగ్లీష్ బుక్ వచ్చింది. చక్మక్ అంటే చెకుముకి రాయి, కేసులా అంటే మోదుగు పువ్వు అని అర్థం. అయితే ఏమైపోతుందంటే అవార్డు వచ్చింది, ఆనందం. ఇప్పుడు నా గురించి వెతుక్కుంటారు, నా బుక్స్ కొంటారు, మా వాళ్ళ గురించి వెతుకుతారు, మేము ఏం చేసాము, నేనేం మాట్లాడినా ప్రతి విషయం కూడా ఇప్పుడు పొల్లు పోకుండా ప్రతిదీ జాగ్రత్తగా వింటారు. ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి విషయం కూడా కొంచెం పొల్లు తప్పుపోయినా కానీ ఒకలాంటి కాంట్రవర్సీకి దారి తీసే విషయం కూడా ఉంటాయి. కాబట్టి అట్లాంటి స్టేటస్. సో ఇక్కడ ఏంటంటే పర్సనల్ లైఫ్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది మనకు. అంటే పర్సనల్ లైఫ్ అంటే ఇప్పుడు నేను రోజు ఏదో చదువుకోవడము, రాసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత నిజంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే అందరినీ స్టూడియోలకు పిలిచి ఇంటర్వ్యూలు చేసే అందరికీ దక్కుతుంది ఇది. సో ఒక రకంగా అవ్వ కావాలి, బువ్వ కావాలి అన్నట్లు అది అటు బాధగా, అయ్యో నాకు పర్సనల్ టైం లేదు, నాకు చదువుకోనికి రాసుకోనికి టైం దొరకలేదు, అదంతా పోతుంది అన్న బాధ ఉన్నా కానీ ఓకే ఇది వచ్చినందుకే కదా అందరూ ఇప్పుడు పట్టించుకుంటున్నారు పర్సన్ కాబట్టే కదా అందరూ అట్లా ఈ రకంగా ఉంది. అయితే తర్వాత ఏమైందంటే 2016లో మహాశ్వేతాదేవి అని ఒక బెంగాలీ రైటర్, తను ఒక బ్రాహ్మిన్. ఆవిడ సంతాల ఆదివాసీల కోసం తను కొడుకు భర్త అందరిని వదిలేసి వీళ్ళ దగ్గరకు వచ్చేసి వీళ్ళతోనే బ్రతుకుతూ వీళ్ళ జీవితాలని రాయడం మొదలుపెట్టింది. వీళ్ళ జీవితాలని రాసుకుంటూ ఇంకా వాళ్ళతోనే ఉంటూ ప్రతిదీ కూడా అంటే వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలితే ఈమె కళ్ళలో కన్నీళ్ళు వచ్చేవి. సో అట్లాంటి చాలా విలాసవంతమైన జీవితాన్ని అంతా కూడా వదిలేసి తను ఇక్కడికి వచ్చి వాళ్ళ కోసం చేస్తా ఉంది. ఆమెకి ఏం అవసరం అసలు సంతాల ఆదివాసుల గురించి చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. పోనీ ఆమెకి ఏమైనా డబ్బులు వచ్చి బిల్డింగ్ కట్టుకుంటుందా అంటే నాకు తెలిసి రచయితల్లో చాలా కొద్ది మందికి ఆ అదృష్టం ఉంటదేమో, పుస్తకాల వల్ల డబ్బులు వచ్చి వాళ్ళంతా కూడా వెల్ సెటిల్ అయ్యి వస్తాయా రావా తెలియదు, కానీ వాళ్ళ సమయాన్ని వాళ్ళ వాల్యుయబుల్ మొత్తం లైఫ్ ను త్యాగం చేసి కొంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత తిరిగి అంటే అచీవ్మెంట్ వస్తుందా రాదా తెలియకున్నటువంటి సందర్భంలో కానీ మీరు అంటే ఒక గోల్ కూడా నిశ్చయించుకోకుండా ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గాన్ని వదలకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు పోయినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా నేను మన ఏఎన్ఆర్ స్టూడియోస్ తరపు నుండి. అయ్యో సార్, నిజానికి అంతెందుకు ఇప్పుడు మీరున్నారు ఇక్కడ దాకా వచ్చారంటే ఖచ్చితంగా మీ లైఫ్ లో కూడా దాదాపుగా రమేష్ కార్తిక్ నాయక్ అనుభవించినవి ఉండుంటాయి. ఏ స్థాయిలో ఉన్నా కూడా నీ స్థాయితో ఎవరం పోల్చుకోలేము. విషయం ఏంటంటే నేను ఒక అడ్వకేట్ గా ఒక ఎంకామ్ ఎల్ఎల్ఎం చదువుకున్నా. మీరు అతి చిన్న వయసులో ఒక గోల్ అచీవర్ గా అంటే అక్కడితో ఆగకుండా ఇంకా చాలా ముందు పోయే ఒక స్పార్క్ నీ లోపల కనిపించింది. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా, అదృష్టంగా భావిస్తున్నా ముందుగా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా ముందుకు వెళ్ళాలని ఇట్లా స్టూడియోకి మీరు టైం ఇచ్చి వచ్చినందుకు. ఎందుకంటే పొగడతలు అనేది నిన్ను ఎంతో మంది పొగడుంటారు, నేను ఒక్కరిని అందులో నేను ఒక్కరిని కావచ్చు. కానీ అతి చిన్న వయసులో ఒక్క బుక్ కాదు, 2 బుక్కులు కాదు, అనేక బుక్కులు. ఆ బుక్కులను రాయాలంటే ఇంకెన్ని బుక్కులు మీరు చదివి ఉంటారు. ఈవెందో అంటే ఒక సివిల్ సర్వీసెస్ లాంటి సర్వీస్ కూడా మీరు క్రాక్ చేసేటోళ్ళు అట్లా అంత కష్టపడి ఉండి ఉంటారు. ఈ కష్టంలో పడ్డరు మీరు. అంటే ముఖ్యంగా మీ కుటుంబ ప్రస్థానంలో ఒకసారి మాకు పరిచయం అమ్మ నాన్న. మాది నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి తండా. మాది డిచ్పల్లికి దరిదాపుల్లో ఉంటుంది. మా తండాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వ్యవసాయదారులే. ఎక్కువగా చూసుకుంటే ఇప్పుడు నా కాంటెంపరీస్ నా వయసు పిల్లలు చాలా మంది దుబాయ్లోనే ఉన్నారు. నిజామాబాద్ అనగానే మనకు టక్కున వచ్చేది దుబాయే. తర్వాత మా అమ్మలక్కలు అందరూ కూడా ఆర్మూర్లో కూరగాయలు అమ్మడానికి వెళ్తారు. మా అమ్మ కూడా కూరగాయలు అమ్ముతారు. మేము వ్యవసాయ ఆధారిత కుటుంబం. సో నాకు 2 తమ్ముళ్ళు. ఇట్లాగే వాళ్ళు ప్రైవేట్గా చదివించాలని నాన్న దుబాయ్కి వెళ్ళి మమ్మల్ని చదివించినాడు. ఆయన వరకు ఆయన 10th దాకా చదివిస్తే తర్వాత ఇంకంతా డిప్లొమా ఏదో సీట్ సంపాదించుకొని డిస్టెన్స్లో అంతా ఇక ఆ రకంగా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా చదువుకుంటే గైడెన్స్ వాళ్ళ వల్ల నేను డిస్టెన్స్లో ఇప్పటిదాకా చదువుకొని ఇక్కడ దాకా వచ్చిన. మీరు పార్ట్ టైంలో దూరదర్శన్లో కూడా జాబ్ చేస్తారని విన్నాం.
ప్రస్తుతానికి అంటే పోయిన ఏడాది జూన్ నుంచి మొదలుపెట్టాము. అక్షరం అని ఒక కార్యక్రమాన్ని దూరదర్శన్ ద్వారా ఇప్పుడు యంగ్ రైటర్స్, సీనియర్ రైటర్స్‌ని అందరూ గుర్తిస్తారు. వాళ్ళ గురించి ఎప్పుడు మనకి ఏదో ఒక రకంగా వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు నాలాగా కొత్తగా రాసేవాళ్ళుంటారు. వాళ్ళ గురించి తెలవాల్సిన అవసరం ఉంది. సరే వాళ్ళ గురించి ఎక్కడ తెలుస్తది? మహా అయితే వాళ్ళ బుక్స్ వస్తాయి గానీ వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉండాలి గదా! అరే! రమేష్ కార్తిక్ నాయక్ అనేటోడు రాస్తున్నాడు. వాడి బుక్ బాగుంది. మీరు చదవాలి అని చెప్పేటోళ్ళు కూడా ఉండాలి గదా! సరే అలా చెప్తారా లేదా అనేది మనకు తెలీదు గానీ అట్లాంటి వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని మా ప్రొడ్యూసర్ రవితేజ గారు అనుకున్నప్పుడు నా పేరొచ్చింది. రమేష్ సాహిత్యం, కవిత్వం రాస్తాడు. రమేష్ యాంకర్‌గా ఉంటే బాగుంటదని అడిగితే ఇంకా మేము అనుకున్నాము. స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపుగా 1 ఇయర్ అవుతుంది. పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ నేను పీహెచ్‌డీ కోసం ట్రై చేస్తున్నాను. ఆ ఎగ్జామ్స్ రాసుకోవడం ఇదంతా చేస్తున్నా. గుడ్ గుడ్ జాబ్. బట్ అంటే చాలామంది పోయెట్స్ వీళ్ళందరూ కూడా అంటే మనకు ఇండస్ట్రీలు అంట మూవీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెతుకుతారు. అంటే చాలా అంటే మూవీ ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళకు అంటే సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. స్టోరీ రైటర్స్గా, ఈ పోయెట్స్గా, అంటే దాన్ని అంటే డైలాగ్ రైటర్స్గా, స్క్రిప్ట్ రైటర్స్గా, ఇట్లా చాలా అవకాశాలు మూవీ ఫీల్డ్లో ఉంటాయి కదా. మళ్ళీ ఇన్ దట్ నువ్వు ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ చేసిండ్రు, తర్వాత పోయెట్, జాతీయ అవార్డు గ్రహీత, ఒక గిరిజన బిడ్డ. మీకు అంటే ఇప్పుడు ఏమన్నా మీరు అవకాశాల కోసం వెతుకుతున్నారా? లేదు. నిజానికి నేను అస్సలకి ఏ అవకాశాల కోసం వెతకట్లేదు. ఏం చేయట్లేదు. అంటే మీకు ఆలోచన ఉందా? లేదు. మీరన్నట్లు సంపాదిస్తారు అని అన్నారు కదా! నా ప్రపంచం చాలా లిమిటెడ్‌గా పుస్తకాలు, నాకున్న ఒక 10 మంది ఫ్రెండ్స్‌కి నేను ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుకోవడం, లేదంటే ఇప్పుడు నేను మా తమ్ములతో పాటు రూమ్‌లో ఉంటా. మేమేదో వండుకొని తింటాం. వండుకున్న దాని గురించి మాట్లాడుకుంటా, నువ్వు ఫలానా ఇది తిన్నావా, అది తిన్నావా అని కొత్త కొత్త ఏదో రూమ్‌లో ప్రయోగాలన్నీ చేసుకుంటా ఉంటాం. సో, నాకు చాలా లిమిటెడ్ ప్రపంచం కాబట్టి ఎప్పుడు బియాండ్‌గా ఆలోచించలా. అండ్ నిజానికి ఎళ్లి ఉండుంటే నాకు ఫినాన్షియల్‌గా నేను బాగా స్టెబుల్ అయ్యేవాడినేమో. కానీ నిజానికి ఒక్కసారి మనం సంపాదనలో పడిపోయి బాగా వస్తున్నాయని అనుకుంటే అంటే సారీ మీరేమనుకోవద్దు. అంటే సంపాదన కోసమే కాదు. కానీ ఇప్పుడు మీరు బుక్ రాస్తే మీకేం డబ్బొచ్చి ఉండదు. కానీ అవార్డ్ వచ్చింది. అది కొన్ని లక్షల మందికి కూడా దానికోసం కాంపిటీషన్‌గా ఉంటది. కానీ ఇక్కడ డబ్బే ప్రధానం కాకుండా మీరు మూవీ ఫీల్డ్‌కి పోతే మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంటది. అంటే ఆ రకంగా నేను అడిగిన ప్రశ్నకి మీరు లేదు. లేదు. నేను కరెక్టే మీరు అడిగారు. నేను చెప్తుంది ఏంటంటే మీరు మీకంటే ముందు కూడా చాలామంది ఫ్రెండ్స్ నీకు బాగా తెలుసు కదా! చాలామంది మన సర్కిల్‌లో ఉన్న ఫ్రెండ్స్ కూడా సినిమాల్లో ఉన్నారు కదా! ఎందుకు నువ్వు ట్రై చేయవు? డబ్బులు వస్తాయి. ఐడెంటిటీ కూడా వస్తది అని అంటే కరెక్టే వస్తది కాదని అనను గానీ నా వరకు నాకు ఒక పర్సనల్ స్పేస్ కావాలి, టైం కావాలి. ఒక్కసారి మనం ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుతే అదంతా కూడా దాదాపుగా చూస్తుంటా కదా! చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ గజిబిజి షెడ్యూల్స్ అన్ని చూస్తుంటా కదా! మనకెందుకు ఇంత అవసరం లేదు కదా! దట్ ఫీల్డ్ ఆల్సో వన్ ఆఫ్ ది వే టు అచీవింగ్ ఇన్ యువర్ అంటే టాస్క్‌లో మనకు ఒక భాగంగానే అనుకోవచ్చు కదా మీరు. కరెక్టే గానీ నేను ఎవరిని కూడా ఇప్పుడు సినిమాల్లో రాసే వాళ్ళని నిజంగా వాళ్ళు ఎవరన్నా నీ అడ్వైసెస్ తీసుకున్నారా ఇప్పటి వరకు? మూవీ ఫీల్డ్‌లో కంపల్సరీ అలాంటిదేం లేదు. అంటే నేననేదేంటంటే సినిమాల్లో రాసే వాళ్ళని సినిమా రచయితలుగానే గుర్తిస్తారు కానీ వాళ్ళకి స్పెసిఫిక్‌గా ఒక రచయితకుండే గుర్తింపు ఉంది అని నేను వినలేదు. అందుకని నాకు అనిపించింది సినిమా రచయితలు నాకు సినిమా 10 మందిలో కనబడాలి, మంచిగా 10 మందిలో ఉండాలి, హీరో హీరోయిన్లతో ఫోటోలు దిగి ఉంటది కదా నాకు కూడా. అది కొంచెం చెప్పుకోనికి కూడా మంచిగా ఇది ఉంటది. అదొక ప్యాషన్ ప్రపంచం. ఇక నేను రాద్దామని మా వాళ్ళ కోసం నేను గట్టిగా అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా నేను డిస్ట్రాక్ట్ అయ్యి ఇదైతే నేను స్టార్ట్ చేయడమే దండగ కదా! అవసరం లేదు. నేను కాకపోతే ఇంకొకడు ఎవడో వస్తాడు రాస్తాడు. అవసరం లేదు. నీ ఫ్యూచర్ గోల్ ఏందంటారు? ఫ్యూచర్ గోల్ ప్రస్తుతానికైతే ఏం పెట్టుకోలేదు. ఫ్యూచర్ గోల్స్ పెట్టుకొని అంటే చెప్తే ఏమన్నా దృష్టి తగులుతా అనుకుంటా. చిచ్చి అట్లాంటిది ఇక అంత సీన్ ఏం లేదన్న. మరీ అంటే ఆల్రెడీ ఏ గోల్ లేకుండానే జాతీయ స్థాయి అవార్డు కొట్టినావు. ఇప్పుడు ఏదైనా చెప్పకుండానే ఎందుకు అంటే ఇప్పుడు ఉంటాయి కదా కొంచెం అంటే మా వాళ్ళు కూడా అంటే మా ఛానల్ ద్వారా మా వాళ్ళు కూడా అంటే కోరుకుంటారు కదా ఇంకా మనకు ఇంత పెద్ద వ్యక్తి అంటే చిన్న స్థాయిలో ఇంత పెద్ద గుర్తింపు పొందిండ్రు, ఇంకా ముందు ఏం చేయగలుగుతాడు అని. క్లారిటీ నేను ఇస్తా. నా వరకు ఇప్పుడు చూసుకుంటే ఏదో నేను మా ప్రొఫెసర్ సూర్యధనంజయ్ గారు, సమ్మెట ఉమాదేవి గారు కానీ, లేదంటే ధనంజయ్ నాయక్ గారు, ఇప్పుడు కొత్తగా యంగ్ రైటర్స్ కూడా ఇప్పుడు మన కృష్ణ గూగుల్ సమ్మెట ఉమాదేవి గారి గురించి పదే గుర్తు చేస్తుండ్రు.
ఆమె గురించి అసలు ఆమె గొప్పతనం గురించి మీరు చెప్తాను. చెప్పిండ్రు, కానీ ఒకసారి ఆవిడ గురించి చెప్తాను. అండ్ ఆల్సో అంటే మన గురించి రాసినవి ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే, ఉమాదేవి అనే వ్యక్తి బంజారా కాదు. చాలా మంది కొంతమంది చాలా అద్భుతంగా రాసింది అంటారు. ఆమెకు జీవితమే తెలవదు. ఆమె రాస్తే అసలుకి ఏముంటది దాంట్లో? ఆ జీవితం అంటే ఆ అస్తిత్వం తెలిసిన వాళ్ళే రాయాలి గదా! అని అలా నెగెటివ్ కామెంట్స్ ఇట్లా అన్ని రకాలుగా ఉంటాయి. సో, నిజానికి బంజారాలో ఇప్పుడు ఒక కథ చెప్తాను నేను. ఆ కథ ఏంటంటే బంజారాల్లో సాధారణంగా మాకు తండాల్లో ఒక పేర్లుంటాయండి. ఆ పేరుని మేము ఒక రకంగా పిలుచుకుంటాం. బయట నుంచి వచ్చిన వాళ్ళు అదే పేరుని చేసినప్పుడు వాళ్ళ ప్రొనౌన్సియేషన్ వేరుంటది. సరే ఆ పిల్లలే స్కూల్‌కెళ్ళినప్పుడు టీచర్స్‌కి అవి పలకరాక వాళ్ళేదో ఇప్పుడు ఉదాహరణకి రామ్‌లు, రామ్‌లా సంథింగ్ అట్లా అనుకుంటే టీచర్స్ ఏం చేస్తారు, రిజిస్టర్‌లో రామ్ చరణ్ అని రాసేస్తారు. తీరా రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ కాడికి పోతే ఆళ్ళకి సరిగ్గా అర్థం గాక ఈ అదే పురాణేమో ఎంటర్ చేస్తారు. ఇంకేదో ఎంటర్ చేస్తారు. సరే ఈ పిల్లోడికి ఏమైనా గాయమయ్యి కాలు చేతులు ఇరిగి అక్కడి నుంచి దవాఖానకి తీసుకుపోతే ఆధార్ కార్డులో ఉండే పేరు రామ్ చరణ్ అయితే ఇంట్లోళ్ళకి పాపం ఆ పేరు రామ్‌లా. తెలవక రామ్‌లా అనేస్తారు. ఆ పేరు ఈ పేరు 2 టాలీ కాక అసలుకి ఈ మనిషి ఎవరు? ఈ ఆధార్ కార్డ్ ఎవరిది? ఇది అని అక్కడ మళ్ళీ అదొక గొడవ అయితది. సరే ఇంక అప్పటికి లేదు లేదు 2 ఒకటే అని చెప్పేసి వాదిస్తే మీరు కాదు మీ సర్పంచో లేదంటే ఎంఆర్ఓని కలిసి ఈ 2 పేర్లు ఒక వ్యక్తివే అని చెప్పేసి సర్టిఫికేట్ రాయించుకురమ్మని చెప్పేసి అంటారు. ఆలోపు ఆ దవాఖానలో షరీక్ అయినోడు చచ్చిపోయి ఆడు కాటికి పోతే ఎవరి మీద పడుతది? సో, ఇట్లాంటి ఇబ్బందులన్నీ ఒక బంజారా సంచార తెగలకు సంబంధించిందే కాదిది. ట్రైబల్ కమ్యూనిటీస్ అందరికీ. ఆల్మోస్ట్. బయట వాళ్ళకి ఈ కాంట్రడిక్షన్స్ ఉంటాయి. సమ్ ఇల్లిటరేటా, ఇగ్నోరెన్స్ అనుకోవచ్చు. లేదు. అలా ఏం కాదు. ఎందుకంటే మనకు స్పెసిఫిక్‌గా డిఫరెన్స్ ఉన్నాయి గదా! ఇప్పుడు ఖచ్చితంగా మా వోళ్ళు తెలుగు అంత స్పష్టంగా ఇప్పటికి మాట్లాడలేరు. మాట్లాడలేదు. నేను మాట్లాడగలిగినంత. దానికి రీజన్ ఏంటంటే నర్సరీలోనే నన్ను హాస్టల్‌లో పెట్టేసిర్రు కాబట్టి అప్పటినుంచి ఉన్నా కాబట్టి ఈ క్లారిటీ ఉంది భాష మాట్లాడడంలా. లేదంటే నాకు గూడా మా వోళ్ళ లెక్కనే ఇగ్గో, అగో అని బ్రోకెన్ అని అంటాం గదా! ఆ రకంగా ఉండేది. ఎవరి భాష వాళ్ళ గొప్పతనం. ఆ! సో, ఈ కథ ఏదైతే బట్ చెప్పానో ఇది సమ్మెట ఉమాదేవి గారు రాసిన కథ. దీని పేరు 'అస్తిత్వం' అని ఒక కథ అస్తిత్వం. అన్నమాట. సో, ఈ సమస్య ఆ కథ చదివేదాకా అవును గదా! మాకు ఈ ప్రాబ్లమ్ ఉంది గదా! నన్ను లాక్య అనేటోళ్ళు. మా తాత పేరుతో పిలిచేటోళ్ళు లాక్య అని. ఆ టైంలో ఏదో సీరియల్ వచ్చిందని మా అమ్మ ఈ పేరు కార్తీక్ అనే పేరు బాగుంది గదా! అని కార్తీక్ కార్తీక్ ఎట్టేసింది. పెట్టేసి. ఇక అదృష్టానికి కొద్దీ ఆ పేరే అట్లనే కలిసొచ్చిందేమో. ఏమో అమ్మ గాని. ఆశీర్వాదమేమో మీకు. సో, ఆ పేరుతోనే ఆధార్ కార్డ్‌లో ఇవన్నీ ఉన్నప్పటికి గానీ, మళ్ళీ 10థ్‌కొచ్చేటప్పటికి నున్నావత్ అనేది చెప్తే మా నున్నావత్. టీచర్‌లకు సరిగ్గా నేను చెప్పేటప్పుడు ఏమైనా పొరపాటు చేశానో ఏమో గానీ, ఎన్‌యుఎన్‌ఎన్ అని వచ్చింది. ఆహాహా! అయితే ఎన్‌యుఎన్‌ఏవిఏటీహెచ్. ఏదైతే 10థ్ సర్టిఫికేట్‌లో ఎన్‌యుఎన్‌ఎన్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని తర్వాత నా ఆధార్ కార్డ్ మార్పించుకోవాల్సిన పరిస్థితి. పరిస్థితి. సో, సమ్మెట ఉమాదేవి అనే వ్యక్తి అప్పుడు రాసిన కథ అది 2013లో రాసిన కథ ఇప్పటికి రెలెవెంట్‌గా నడుస్తుంది. అందుకని రాసిన వాళ్ళని మనం ఖచ్చితంగా గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇక మా సూర్య ధనంజయ్ గారు చెప్పుకుంటే ఆవిడ పాపం 30 ఏళ్ల నుంచి ఈ లిటరేచర్ ఫీల్డ్‌లో ఉంటూ ఆవిడ రాసుకుంటూ వాళ్ళ హస్బెండ్ భార్యాభర్తలు ఇద్దరు కూడా దాదాపుగా చాలా ఎక్స్‌టెన్సివ్ వర్క్ చేస్తా ఉన్నారు బంజారాలకు సంబంధించి. గుడ్ జాబ్. అండ్ అది దాదాపుగా అందరికి తెలుసు. వాళ్ళు తెలవనోళ్ళు లేరు. ఇప్పుడు మీ కులదైవం అని భావించే ఏదైతే సేవాలాల్ అనే ఏదైతే ఉంటదో అసలు అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ద ఇంపార్టెన్సీ ఆఫ్ దట్ పర్సన్? ఇంపార్టెన్స్ అంటే సేవాలాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్యాత్మిక గురువుగా భావించొచ్చు. ఇప్పుడు మేము దేవుడిగా కొలుస్తున్నాం గానీ 19వ శతాబ్దంలో ఆయన పుట్టారు. ఆయన కర్ణాటకలో పుట్టారని కొంతమంది వాదిస్తారు. అనంతపూర్ అని కొంతమంది, గుత్తిలో ఇట్లా కొన్ని మా ప్లేస్‌లో పుట్టారని ప్రతి ఒక్కరు అలాగే వాదిస్తా ఉంటారు. సో, ఆయన చెప్పిన ఫిలాసఫీ ఏంటంటే బంజారాలు మాంసం తినకూడదు. సంచారాన్ని వీలైనంత వరకు ఆపేస్తే బావుంటది. లేని పక్షంలో వాళ్ళు సంచారం సాగిస్తే గూడా తూర్పు వైపు నది పారుతున్న వైపు సంచారం కొనసాగించాలి. ఆడవాళ్ళ మీద చెయ్యెత్తకూడదు. అబద్ధాలు మాట్లాడకూడదు. ఇలాంటివన్నీ ఫిలాసఫీస్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో, ఒక రకంగా ఏంటంటే ఆధ్యాత్మికంగా ఆయన బోధించిన ఫిలాసఫీస్ అన్నీ 8 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దాని మీద ఏమైనా బుక్స్ అట్లా తీసుకున్నారా? ఉన్నాయా? బుక్స్ అంటే ఇప్పుడు పోరాఘడ్ అని కొన్ని బంజారాలకు సంబంధించి మాకున్నటువంటి వాళ్ళు బుక్స్ తీసుకొచ్చారు. ఈ కానీ మధ్యలో బాగా చైతన్యం వచ్చి ప్రతి ఇంట్లో కూడా అతని శివలాల్ గారి ఫోటో పెట్టడం కూడా ఉంది. పూజించడం. మీ కులపరమైన సామాజిక పరమైన ప్రోగ్రామ్స్ అయితే ఫస్ట్ ఆయనకు పూజ చేసుకున్నాక తర్వాతనే కార్యక్రమాలు ప్రారంభిస్తున్నటువంటి సందర్భం ఏదైతుందో అంటే అట్లాంటివి అంటే ముందుకు తీసుకెళ్తున్న సమాజంలో
అంటే మీ ఒక సామాజిక వర్గము బాగా ముందుకు పోతున్నది. కానీ ముందుకు పోతున్న క్రమంలో నేను సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఇప్పుడు ప్రస్తుతం ఒకప్పటి మీ సామాజిక వర్గం కంటే ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిందని నేను అంటున్నా. అది మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు? బాగా అభివృద్ధి ప్రస్తుతం ఉన్న సంచార వచ్చిండ్రు. గిరిజన ఆదివాసి మనకిప్పుడు తెలంగాణలో లేదంటే తెలుగు రాష్ట్రాల్లో మనకి ఈ పదం విరివిగా వినిపిస్తుంటుంది, గిరిజన ఆదివాసి. సో ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గిరిజన అంటే గిరి ప్రాంతం, కొండ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని గిరిజనులు అంటాం. గిరిజనులు అంటారు. అడవుల్లో ఉండే వాళ్ళని ఆదివాసీలు అంటాం. ఆదివాసీలు అంటారు. సో వీళ్ళే కాకుండా గిరిజనులుగా ఇప్పుడు లంబాడీలు దాదాపుగా కొండ ప్రాంతం, అడవి ప్రాంతానికి దగ్గరగా అంటే ఉంటారు. మీ లోపల కూడా డిస్క్రిమినేషన్ ఉన్నది. డిస్క్రిమినేషన్ ఉండడం అని స్పెసిఫిక్ గా అనడానికి లేదు, ఎందుకంటే మనకి తెలియకుండా మనం అనడానికి లేదు. ఎందుకంటే మేము కేవలం మా తండాల్లో మేము గోర్ బంజారాస్ మాత్రమే ఉన్నాం. మా బంజారాల్లో వేరే వేరే కూడా ఉన్నాయి. మథుర లంబాడి ఉంది, తర్వాత ఢాడి భాట్ ఉన్నారు. సో వాళ్ళని ఎప్పుడు నేను కలిసింది లేదు, చూడడం మాత్రమే. కాబట్టి ఈ డిస్క్రిమినేషన్స్ అనేవి మనకి, నేను తండాకి బయటే ఉన్నాను కదా, బయట చదువుకున్నా కాబట్టి నాకు అంత తెలీదు. మా పేరెంట్స్ని కథలు అడిగినా వాళ్ళు ఎందుకో చెప్పడానికి ఇష్టపడరు. బహుశా డిస్క్రిమినేషన్ మీరు అన్నట్టు ఉండి ఉండొచ్చు, అవి చెప్తే ఎందుకులే బాగుండదు అని కూడా చెప్పి ఉండొచ్చు. సో ఈ రకంగా ఈ బంజారాలకు సంబంధించి బాగా అభివృద్ధి చెందారు అని అంటే ఏమవుతుందంటే, ఇక్కడ మేము సంచారం కొనసాగిస్తూ ఇప్పుడు 1970 తర్వాత దాదాపుగా సెటిల్ అయిపోయారు మా వాళ్ళు. ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయి దాదాపుగా ఇంకా ఒక దగ్గర నుంచి వస్తువుల్ని రవాణా చేయడం ఇవన్నీ చేస్తున్న క్రమంలో వేరే వాళ్ళ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీకు అవకాశాలు ఉన్నాయి, మీరు ఇది చేసుకోండి, అది చేసుకోండి. సో ఇదంతా తెలిసినప్పుడు ఓకే ఏముంది ఒకసారి ట్రై చేసి చూద్దాం కదా అని చదువుకోవడము, వాళ్ళు ఆ టైంని యూటిలైజ్ చేసుకోవడం, లేదంటే రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకోవడం చేత దాదాపుగా చాలామంది బాగుపడ్డారనే చెప్పొచ్చు, ఆయన మంచి పొజిషన్స్లో ఉన్నారని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మంచిగా డెవలప్ అయ్యి ఇదైన వాళ్ళందరూ కూడా దాదాపుగా తండాల్ని వదిలేసి బయటకు వచ్చి ఇంతమంది అంటే మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో పోరాటం చేస్తూ వివక్షని అనుభవిస్తూ, ఇప్పుడు ఉదాహరణకు మనం చూసుకుంటే లంబడోళ్ళు అనగానే చాలా మంది వాళ్ళ మైండ్లో ఒక రకమైన దేశపూరిత కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, చాలా ఉంటాయి. ఎందుకంటే లంబడోళ్ళు అది ఒకప్పుడు ఎందుకు, ఇప్పుడు మనం దాదాపుగా ఒక 20-30 ఏళ్ల క్రితం చూసుకున్నట్లయితే కూడా అప్పటి మా వరకు. నాన్న దాదాపు అంకాపూర్ అని చెప్పేసి సీడ్ ఫ్యాక్టరీలో అక్కడ వర్క్ చేసేటోడు. తర్వాత మా తండాలో దాదాపుగా అందరూ అక్కడ అంకాపూర్ సీడ్ ఫ్యాక్టరీ, తర్వాత అక్కడ దాదాపుగా ఉన్న వాళ్ళు అక్కడంతా వర్క్ చేశారు. చేసినప్పుడు మా తాతయ్య ఉన్నారు, చిన్న తాతయ్య, నంది ఆయన పేరు. ఆయన వాళ్ళ ఇంట్లో పని చేస్తుంటే అక్కడ డబ్బులు పెట్టేసి ఆ డబ్బుల్ని అంటే వాళ్ళే తీసుకున్నారు. కాకపోతే ఈ లంబడోడు తీసుకున్నాడు, దొంగతనం చేసిండని చెప్పేసి ఆయన మీద వాదన ఇచ్చేసారంట. సో దానికి రీజన్ ఏదైనా ఉండొచ్చు, మనకు తెలియదు ఆ విషయం. కానీ లేదంటే వీళ్ళు తాగిన గ్లాసులు ఏవైతే ఉంటాయో చాయ్ షాప్ దగ్గర, ఆ గ్లాస్ ని వాళ్ళతోనే కడిగించి ఇచ్చేయడం, అన్టచబిలిటీ అనేది. అన్టచబిలిటీ. ఇప్పుడు కొంతమంది ఏం వాదిస్తారంటే, లంబడోళ్ళు ఇప్పుడు మనం కర్ణాటకకి వెళ్తే లంబాడీలు ఎస్సీలుగా ఉన్నారు, అక్కడ ఎస్టీలుగా లేరు. అక్కడ మీరు ఎవరినైనా అడిగితే ఎస్సీల గురించి చెప్పండి అంటే టచబుల్ ఎస్సీసా అన్టచబుల్ ఎస్సీసా అని అడుగుతారు. ఈ టచబుల్ ఎస్సీస్ అన్టచబుల్ ఎస్సీస్ అంటే ఈ విషయం నాకు ఎట్లా తెలిసిందంటే, ఒక జర్నలిస్ట్ నా ఇంటర్వ్యూ చేస్తే ఈ విషయం ప్రస్తావిస్తే ఎస్సీలుగా ఉన్న విషయం తెలుసు, కానీ టచబుల్ అన్టచబుల్ ఎస్సీస్ అన్న విషయం నాకు తెలియదు. అన్టచబుల్ ఎస్సీస్ ఏమో ఫస్ట్ టైం నేను కొత్తగానే వింటాం. నేను ఈ ఇంటర్వ్యూలు అన్ని జరుగుతున్న క్రమంలో జర్నలిస్ట్ ఎవరైతే కలుస్తున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళకున్న అనుబంధాలు అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ రకంగా అక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఎస్సీలుగా ఉన్నారో వాళ్ళు అక్కడ అన్టచబుల్ ఎస్సీలు, ఇక్కడ ఎవరైతే బంజారాలు అక్కడ ఉన్నారో ఆ బంజారాలు టచబుల్ ఎస్సీస్ అనమాట. ఇప్పుడు మనకు అవార్డు వచ్చిన బుక్ ఢావ్లో కథల పుస్తకం కేవలం గిరిజనులను దృష్టిలో పెట్టుకునే రాసిన పుస్తకమా, ఇంకా సామాజిక స్పృహతో ఇంకేవరైనా మేలుకొల్పే విధంగా ఉన్నదని విషయం బయటికి తీసుకున్నారా? మనం బహుశా ప్రతిసారి ఈ మాట వింటుంటాం, సామాజిక స్పృహ. అది ఎలా ఉంటుంది అనేది నాకు నిజంగా తెలియదు, ఇప్పటికీ నాకు తెలియదు. కానీ నా వరకు ఏంటంటే, మా అమ్మ కూరగాయలు అమ్మడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆకు పడిపోయినా కానీ తీసి వాళ్ళు కవర్లో వేసుకుంటారు. ఇంట్లో నేను వండితే మీరు తినరు, రోజంతా నేను తోటలో వర్క్ చేసి వస్తా, నాకు అన్ని బాడీ పెయిన్స్ అని చెప్తూ ఉంటుంది కదా. ఈ విషయమే నేను రాశాను. దీన్ని సామాజికంగా
అంటే రాశాను మీన్స్ ఇది రాసినప్పుడు దీన్ని విమర్శకులు కానీ లేదంటే చదివిన వాళ్ళు ఇది సామాజిక అంశం కదా, ఒక సమాజం లేదంటే ఒక సంచార తెగకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ కష్టాన్ని చెప్తున్నారు కాబట్టి ఇది సమాజానికి అన్వయించుకునే ఒక ఇది లేదంటే సమాజమే ఇది అని చెప్పేసి అన్నారు. సో అది సమాజం అన్నారు కాబట్టి ప్రత్యేకంగా సామాజిక స్పృహ అనేది ఏముంటుందనేది నాకు నువ్వు ఇప్పటికీ ఎవరిని చూసి నేర్చుకోవాలి, జెనెటికల్ గా నీకు ఎక్కడి నుండో అది టచ్ అయ్యి నీకు అట్లనే జర్నీ అవుతుందని అనుకుంటున్నా. అది ఖచ్చితం. లేదంటే ఇప్పుడు ఏమవుతదంటే బహుశా అది గూడా అయ్యుండొచ్చు. ఇంకొకటి ముఖ్యంగా ఏం చెప్పాలంటే నా అంతట నేను మా ఊళ్ళ గురించి లేదు గదా అని ఎవరో చెప్తే గాదు. నాకనిపించింది గాబట్టి, నేను తెలుసుకున్నా గాబట్టి బహుశా అది గూడా ఒక రకమైన రీజన్ అయి ఉండొచ్చు దీని వెనకాల. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఏదన్నా చిన్న ఐడెంటిటీ వస్తేనే కింద మీద ఆగరు, కానీ మిమ్మల్ని చూస్తే ఎదిగిన కొద్దీ ఒదగమనే ఏదైతే సాంగ్ ఉందో, ఎదిగిన కొద్దీ ఒదిగుండే ఒక క్యారెక్టరైజేషన్ నీ లోపల అంటే ఇమిడని అంటే ఇమిడిపోయింది అని నేను అనుకుంటున్నా. అంటే నేను ఇచ్చే కామెంట్, ఎందుకంటే యాక్చువల్లీ నీకంటే వయసులో పెద్ద. నిన్ను చూసి ఈ సమాజంలో అందరూ కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా మారాలి, ఒక గోల్ పెట్టుకోవాలి, ఒక ఐడెంటిటీ తీసుకురావాలి, సామాజిక స్పృహగా కలిగి ఉండాలి అనే ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మీరు, ఎందుకంటే ఈ స్టూడియోకి నేను చాలా యాక్చువల్లీ నేను మన ఛానల్కి ఖచ్చితంగా పరిచయం చేయాలి అని నా కోరిక మన్నించి మీరు వచ్చిండ్రు. మీరు వచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మా ఛానల్ తరపున ఇంకా అనేక కార్యక్రమాలకు కూడా మీరు హాజరు కావాలని, మీ మెసేజెస్ కూడా ఇప్పుడున్న సమాజానికి ఆదర్శంగా, ఎందుకంటే ఇప్పుడు వాడు ఎందుకు చదువుతాడో తెలుస్తలేదు, ఎందుకు పుట్టిండు ఎందుకు పెరుగుతాడో తెలుస్తలేదు, అలాంటి పరిస్థితులలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి మీరు ఇక్కడ జాతీయ స్థాయి పురస్కారం పొంది ఇంత ఒదిగి ఉండి ఇక్కడ మన ఛానల్కి కూడా అంటే మీరు సమయం ఇచ్చిండ్రు. ఖచ్చితంగా మిమ్మల్ని ఒక 2-3 సార్లు అడగడం జరిగింది, కానీ మీరు మీ బిజీ వల్ల రాలేకపోయినరు. కానీ ఈరోజు మన ఛానల్కి వచ్చి సామాజిక స్పృహ కలిగి ఉండి సమాజానికి యువతకు ఒక మెసేజ్గా ఇచ్చి, ఎందుకంటే ఒక ఐడెంటిటీ కోసమే మనం సమాజంలో జీవిస్తాం కాబట్టి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి వ్యక్తి ప్రతి యువత చెడు మార్గంలో నడవకుండా సన్మార్గంలో నడిచి, నిన్ను చూస్తేనే ఒక ఆదర్శవంతమైన యువకునిగా నువ్వు మన దేశానికే ఒక మంచి వన్నె తెచ్చే దిశగా సామాజిక వర్గానికి సంబంధించింది ఆ సామాజిక వర్గానికే ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తిగా నిన్ను ఇంటర్వ్యూ చేసే అదృష్టం నాకు ఇచ్చినందుకు ఈ మన ఛానల్ ఏఎన్ఆర్ స్టూడియోస్ తరపున నీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మరొకసారి మీరు మా స్టూడియోకి డీటెయిల్గా మన బుక్స్ గురించి రావాలని, అదేవిధంగా మా అప్పీల్ ఏంటంటే మనకు మీరు గిరిజన ప్రాంతాలలో తర్వాత మనకున్నటువంటి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర డిస్క్రిమినేషన్ తీసుకుంటే ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం ఎక్కువ, వాళ్ళు బ్రిటిష్ రూలర్స్ తోటి పరిపాలించబడ్డారు. తెలంగాణలో మనకు ఉర్దూ మీడియం ఉండే అక్కడ కంపల్సరీ ఎడ్యుకేషన్, కాబట్టి ఇక్కడ మనకి హిందీ ఉర్దూ అట్లా ఉంటుంది. తర్వాత ఇప్పుడంతా యువత ఇక్కడ మన పాఠశాలలలో విద్యలో చూస్తే లిటరల్లీ నీతో మాట్లాడినా కానీ మన ఇద్దరు సంభాషణ, ఎందుకంటే నువ్వు పోయెట్ కాబట్టి నువ్వు తెలుగులో మాట్లాడినావు, నీ ఇంగ్లీష్ ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఎక్సలెంట్ ఫ్లూయెన్సీ ఉంది. ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ మీద ఖచ్చితంగా మా అప్పీల్ మా ఏఎన్ఆర్ స్టూడియోస్ నుండి, మీరు ఇంగ్లీష్ అనే దాని మీద ఏదైతే అనర్గళంగా మీరు ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నారు, ఎంఏ ఇంగ్లీష్ అనేది ఎందుకంటే ఆ ధైర్యము ఆ స్ఫూర్తి ఆ ముందడుగు, ఎందుకంటే ఆ ఒక్కటువంటి ఆలోచన, ఎందుకంటే భయము బిడియము ఇవేం లేవు నీ లోపల, నీ మొండితనం కానీ అంకిత భావం, నీకు ఇవన్నీ చెప్తే నీ మీద బుక్ రాయాల్సి వచ్చినట్టున్నది నేను. కానీ ఖచ్చితంగా ఏంటంటే నీలాంటి వ్యక్తి ఒక ఇంగ్లీష్ మాట్లాడాలంటేనే ఏదో భయం, ఆ రకంగా మనము ఉన్నటువంటి పరిస్థితులలో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వస్తాం, వచ్చినటువంటి క్రమంలో తెలుగులో సాహిత్యం రచించి ఏకంగా జాతీయ అవార్డే కొట్టేసినావు, నిన్ను గుర్తించి ఆ పరిస్థితులలో ఖచ్చితంగా మీకు గౌరవ డాక్టరేట్ కూడా దక్కుతుంది, ఇంకా అనేక పురస్కారాలు పొందుతారు. ఇంగ్లీష్లో కూడా మీరు ఖచ్చితంగా మాకు ఒక ఇంటర్వ్యూ వీళ్ళ యువతకు ఒక సన్మార్గంలో నడిచే విధంగా, ఎందుకంటే నీ జీవనయానం అనేది ఒక మార్గం, యువతకు మార్గం, ఒక మార్గ నిర్దేశకులు మీరు.
ఖచ్చితంగా నేను ఒక అడ్వకేట్గా నేను ఫస్ట్ టైం నేను నా లోపల నుండి వచ్చినాయి. నేను నీ లెక్క కవిని కాదు, నేను కోట్ల ఆర్గ్యుమెంట్ చెప్పుకునేటోడిని. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మన ఛానల్ ఇక్కడ ఏఎన్ఆర్ స్టూడియోస్ వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేయాలంటే ఇంగ్లీష్ చేసిండ్రు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనే క్రమంలో నన్ను డీల్ చేయన్నారు. ఖచ్చితంగా నిన్ను ఇంటర్వ్యూ చేయడం నా అదృష్టంగా భావిస్తూ మన ఛానల్ తరఫున ఏఎన్ఆర్ స్టూడియోస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంత మాట ఎందుకు కానీ మీరు నేను ఏదో వర్తీ క్యాండిడేట్ నన్ను ఇంటర్వ్యూ చేయాలని మీరు ఒక టైం కేటాయించుకున్నారు కాబట్టి మినిమంగా ఒక మనిషి మన కోసం టైం కేటాయించిందంటేనే మనము తిరిగి ప్రతిస్పందనగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి మనం బిడియం ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. అది మినిమం రెస్పాన్సిబిలిటీ. ఒక మనిషిగా పుట్టినందుకు అట్లీస్ట్ ఒక మనిషి మన అరే బాబు ఎట్లున్నవరా బాయ్ అంటే నేను బాగాలేకపోయినా బాగున్నానని చెప్పే మినిమం రెస్పాన్సిబిలిటీ మనకి భూమి ఇచ్చింది. అది నేర్చుకున్నాం, మనోళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం. చివరగా నాది మాట్లాడడం అయిపోయింది, కానీ విషయం ఏంటంటే ఇప్పుడున్న యువతకు ఒక షార్ట్లో మీరున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి? మెసేజ్ అని అనను కానీ మీకు ఫస్ట్ ఏమనిపిస్తుందో అదొక్కటి ఫస్ట్ మీరు పేపర్ మీద పెట్టుకొని నిజంగా అది చేయడం ద్వారా మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే లాభాలా నష్టాలా ఇవన్నీ ఒకసారి చూసుకొని నిజంగా అది మీకు పనికొస్తుంది, అది చేయకపోతే నా జీవితం వేస్ట్ అని అనుకుంటే ఖచ్చితంగా దాని గురించి మీ పేరెంట్స్తో మాట్లాడి జాగ్రత్తగా డీల్ చేసి దాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మీరు అస్తిత్వం అని ఇన్ని మాటల్లో ప్రతిదీ కూడా వాళ్ళ గురించి చెప్పారు కదా. ఇప్పుడు ట్రైబల్ కమ్యూనిటీస్ అందరికీ కూడా లిటరేచర్ లేదు, తెలుగులో అసలుకి లేనే లేదు. సో ఇప్పుడు వీళ్ళ గురించి ఏదో రాయాలన్న ప్రయత్నం నాది. నాకేమో వాళ్ళ జీవితాలు తెలియదు, నాకు తెలిసిన జీవితాన్ని నేను రాసిన. ఇప్పటికైనా ప్రయత్నాలు చేయాలన్న ఆలోచన ఉంది. మా ప్రొఫెసర్ కూడా ఏం చేసినా నేను హెల్ప్ చేస్తా, ఎడిట్ చేస్తా, అది ఇదని నాకు ఎప్పుడు సూర్యధనంజయ్ గారు ఇది చేస్తూనే ఉంటారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు నేను కనుక మా వాళ్ళకి అరవడమో లేదంటే అరే భయ్ నేను బతికున్నా అని చెప్పకపోతే చరిత్రలో నేను చరిత్ర అయిపోతా. ఒకప్పుడు లమ్మడోళ్ళు ఉండేటోళ్ళంట అని. సో ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఇప్పటికే మనం చరిత్రను చదువుకుంటూ బాధపడుతూ ఉంటాం కొన్నిసార్లు. అట్లాంటి పరిస్థితి ఇంత అడ్వాన్స్ టైంలో అట్లాంటి పరిస్థితిని మనమే కొని తెచ్చుకోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మీకు అనిపించింది చేయండి. అండ్ ఆ చేసే పని ఎంత నిజాయితీగా చేస్తున్నారు అండ్ ఎంతవరకు అవసరమో అది ఎవరికి పనికొస్తుంది, ఆ పనికొచ్చే దాంట్లో ఎటువంటి లాభాలు ఉన్నాయి అన్నీ కూడా ఎక్కువగా ఆలోచించకుండా నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళడం అవసరం. అండ్ ఖచ్చితంగా మీ గొంతుని ప్రతిసారి వినిపించడం అవసరం. మీ మనసు ఏం చెప్తుండో అది చెప్పడం చాలా అవసరం. థ్యాంక్ యూ.